రాజులు రాసినటువంటి మొదటి పుస్తకం 6వ అధ్యాయం 13వ వచనం. బాగేనండి. నా జనులైన ఇశ్రాయేలీయులను బాగేనండి విడిచిపెట్టక నేను వారి మధ్యన నివాసము చేసేదను. చప్పలు కొడదాం గట్టిగా 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 గట్టిగా. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, నీ జనులైనటువంటి వారి మధ్య వారిని మమ్మలను విడిచిపెట్టక మా మధ్యలో నివాసం చేస్తానని మీరు సెలవిస్తున్నటువంటి మాట కొరకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నీ బలమైనటువంటి వాక్కు చేత, వాగ్దానం చేత మమ్మలను మరింతగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నిబ్బరాన్ని మీరు నింపి బలపరిచి నీ కౌగిలిలో మమ్మలను భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బోర్డు మీద ఉన్న షార్ట్ కట్లో చదవండి. బోర్డు మీద ఏ సగం చదివి ఆపుతున్నారు? బిగ్గరగా అంతా చదవండి. నేను వారి మధ్యలో నివాసము చేసేదను. ఆమేన్. ఫుల్ఫిల్గా ఆ మాట అంతా వాక్య సందేశంల నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ చూడండి, దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కటి వాగ్దానం. దావీదుతో నేను మాట ఇచ్చున్నాను, మీ తండ్రితో నేను మాట ఇచ్చున్నాను, కనుక ఈ ఆలయం విషయంలో, ఈ ప్రార్థనా మందిరం విషయంలో నేను నీ ద్వారా కడతానని, నేను నీ ద్వారా నిర్మిస్తాను. ఎందుకనంటే నా జనులైనటువంటి వారితో నేను మాట్లాడాలి, నా జనులైనటువంటి వారిని నేను కలుసుకోవాలి. నేను పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణాలు చేసుకుంటూ ఇశ్రాయేలీల ప్రజల్ని విన్నంటే ఉంటూ వారిని కాచుకుంటూ కాపాడుకుంటూ నడిపించుతున్నటువంటి దేవుడను. ఈ రోజున అనేకమైనటువంటి శత్రువులు, అనేకమైనటువంటి మాటలు, ఎన్నో వదంతులు లేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనలను విడిచిపెడతాడా? ఆమేన్. హల్లెలూయా. ఎన్నో రకరకాల చట్టంతో కూడిన అధికారాలు, ఎన్నో విధములైనటువంటి రాజులు, అధికారాలు, రకరకాల విధములైనటువంటి పన్నాగాలు క్రైస్తవుల మీద వ్యతిరేకమైనటువంటి దాడులు కలుగుచున్నటువంటి సమయంలో ఆయన విడిచిపెడతాడా అని చూస్తే, ప్రియ సహోదరి సహోదరా, ఆయన నా జనులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని నేను ఎంత మాత్రం విడిచిపెట్టనో వారి మధ్యలో నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. కనుక మన దేవాతి దేవుడు మన జీవితాలలో చేస్తున్నటువంటి ఈ మాటను బట్టి నీకు అధైర్యం కలుగుతున్నప్పుడల్లా, నీకు భయము కలుగుతున్నప్పుడల్లా, నీ జీవితంలో అనేకమైనటువంటి మాటలు నీ దగ్గరికి వస్తున్నప్పుడల్లా, నా పితరులతో నా దేవుడు వాగ్దానం చేసి అది నా ఎడల నెరవేరుస్తాడు, నా ఎడల తప్పక దాన్ని సఫలం చేస్తాడని ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మనం ఆ దిశగా నడిపించబడ్డప్పుడు మనలో ఏ విధమైన అధైర్యమే కానీ, భయమే కానీ, ఏ విధమైనటువంటి దిగులే కానీ మనలో కలగదు. కారణం దేని గురించి అంటే, దేవుడు మనల్ని వెన్నంటే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. భూమి సృష్టించినది మొదలుకొని మనిషిని నిర్మించి ఆజ్ఞ అతిక్రమించాడు, పాపి అయ్యాడని విసర్జించిన, కోపగించిన, మరలా చర్మపు చొక్కాయలు కుట్టించి వారిని బ్రతకమని వాళ్ళకు కొంత
భూమిని సేద్యం చేసుకోమని ఆలోచన చెప్పి పంపించిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, ఇటువంటి అనేక సందర్భాలలో దేవాది దేవుడు మానవుల ఎడల ఆయన నిత్య ఉద్దేశాన్ని ఆయన మార్చుకొనకుండగా మానవులు తనకి స్వకీయ సంపాద్యులుగా మార్చబడాలని, తన జనులుగా మార్చబడాలని ఆయన భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు తనను నమ్మినటువంటి తన ప్రజల్ని ఎప్పుడునో విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. విడిచిపెట్టకుండా ఆయన వెంటాడుతూనే ఉన్నాడు. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 57వ వచనంలో చూస్తే, తర్వాత కీర్తన గ్రంథం 27:10వ వచనం కూడా చూస్తే, మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉండి మనకును తోడుగా ఉన్నాడు. తన మార్గములన్నిటిలో అనుసరించి నడుచుకునేటట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను మన హృదయాలు ఆయన తట్టు తిప్పినట్లయితే ఆయన తప్పక మనలను మన జీవితాలలో ఎప్పుడు ఆయన మనకి దూరమై ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, మన తల్లిదండ్రులు మనలను విడిచినను, ఎక్కడ సగం మాట పూర్తి చేస్తున్నారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవాయే నన్ను చేరదీయును. నిన్ను కనినటువంటి నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ కులస్తులు, నీ మతస్థులు, నీ వర్గస్థులు ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, నిశ్చయముగా ఆయన నిన్ను విడువడు, విడిచిపెట్టడు. హల్లెలూయా. నీతోనే ఆయన నివాసం చేస్తాడు, నీలోనే ఆయన నివాసం చేస్తాడు. చప్పలు కొడుతూ నీ మధ్యలో, నీ కుటుంబంలో ఆయన కాపురం ఉంటాడు. ఆమేన్. మన జీవితాలలో దేవాతి దేవుడు ఆయన మనలను విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరుచునైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మలను మరువను, నేను మిమ్మలను విడవను, నేను మిమ్మలను విడిచిపెట్టను. వారైనా విడిచిపెట్టి మర్చిపోయి మీ జీవితాలలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో నీకు మాట ఇచ్చి ఆదుకుంటానని, ఆశ్రయముకుంటానని, పలు విధాలుగా నీకు ఆధారముగా ఉంటానని చెప్పినటువంటి వాళ్ళు నేను విడిచిపెట్టి ఉండొచ్చు. కట్టుకున్నటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. నీ వాళ్ళ గురించి ఎంతో ఆశపడి ఉన్నావు, ఎంతో వాళ్ళు నన్ను ఆదుకునేవారు, వారు నాకు చాలా అండగా ఉండేటువంటి వాళ్ళు అని నువ్వు చాలా వాళ్ళని చూసి మురిసిపోయి ఉండి ఉన్నావు. కానీ వాళ్ళు ఈ రోజున నిన్ను విడిచిపెట్టి, నిన్ను మర్చిపోయి, నీకు దూరమైనటువంటి పరిస్థితి, నిన్ను దూరం పెట్టినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరా, పరిస్థితులన్నీ విషమించిన దేవుడు చెబుతున్నాడు, నేను నీ పితరులతో చేసినటువంటి వాగ్దానం, ప్రమాణాన్ని బట్టి నేను మిమ్మలను విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. హల్లెలూయా. మనము చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోయాం, దేవుని విడిచిపెట్టాం. దేవుణ్ణి మన సొంత పనుల్లో పడి, మన వ్యాపారాలలో, మన ఉద్యోగాలలో, మన సొంత ఉద్దేశాలలో, మన సొంత మార్గాలలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని చేయకుండగా ఆయన చిత్తాన్ని అంతటిని విడిచిపెట్టి నీ ఇష్టానికై, నీ చిత్తానికై నువ్వు నడుచుకుంటూ వచ్చావు. ప్రతిదీ దేవుడికే తెలుసులే, ప్రతిదీ దేవుడే ఎరిగి ఉన్నాడులే,
ప్రతిదీ నేను దేవుని అనుసరించి నడుచుకుంటున్నానులే అని అనుకుంటున్నావు. కానీ దేవుణ్ణి చాలామంది ఎప్పుడో ఏదో కాలంలోనో విడిచిపెట్టేశారు. దారి తప్పిపోయారు, దారి విడిచిపెట్టారు. ఈ రోజున గమ్యం లేదు, గురి లేనటువంటి మార్గాలలో అనేకులు నడిపించబడుతున్నారు. కనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కటి మాట ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆ రాజులు రాసిన పుస్తకంలో మరొకసారి చదువుతారు, 8వ అధ్యాయం 57వ వచనం. మన దేవుడైన ఇటువంటి యెహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగా ఉన్నాడు, మనకును తోడుగా ఉంటాడు. అనుసరించి నడుచుకునేటట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి వాటి చొప్పునను నడిచిన ఎడల తప్పక ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, ఈ చక్కటి లేఖన భాగాన్ని, ఈ వాగ్దానాన్ని మన ఎడల మన ద్వారా ఆయన స్వతంత్రించుకునేటట్లుగా, మనము స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు మన ఎడల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఎడల ఎంతో గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. మన ఎడల ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు. కనుక మనము నిశ్చయముగా దేవుణ్ణి మనం మరవకుండగా, దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను, ఆయన విధులను మనం అనుసరించి నడిపించబడినట్లయితే తప్పక ఆయన మన జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు ఈ భూమి మీద దేవుడు తాను మనలో ఉండి మన ద్వారా ఈ భూమి మీద ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఘనకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన మనలను మన మధ్యలో నివాసం చేయబోతున్నాడు. మనలోను, మన హృదయంలోను, మన వ్యక్తిగత జీవితంలోను, మన సంఘములోను, నీ ఇంట్లోను, మన ఇంట్లోను దేవుడు మనతో నివాసము చేయునుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దైవజనులు రమేష్ అన్న గారు పాడినటువంటి ఆ పాట చక్కగా గుర్తొస్తుంది నాకు. ఇటువంటి లేఖన భాగం చదువుతున్నప్పుడల్లా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవేనా నీ కృపయే ఆధారము, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరి మధ్య విడిచిపెట్టకుండా నివాసం చేస్తాడో దేవుని సన్నిధిలో ఒకటి సమయం ఉంటే మరొక మాటను మనం గుర్తు చేసుకొని ముగించుకుందాం. జపన్యా 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చదువుతారన్నమాట. జపన్యా
3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతారు. యెరూషలేమా భయపడకుమో, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైనటువంటి యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మనలను రక్షించునుగాక. హల్లెలూయా. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మనలను రక్షించును, ఆయన మన మధ్యలో నివాసము చేయునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా, నీ మధ్యలో, మన మధ్యలో ఆయన నివాసము చేసి మనలను రక్షించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవుడు, ఆయన శక్తిగల దేవుడు, ఆయన సమర్థుడైనటువంటి దేవుడు, ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన మన జీవితాలలో ఒక రక్షణార్థమైనటువంటి కార్యాన్ని తలపెడుతూ ఆయన నిత్యము మన మధ్యలో నివాసం చేసి ఆయన మనలను ఆశీర్వదిస్తూ, ఆయన మనలను రక్షిస్తూ, సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవాది దేవుడు, మన దేవుడు ఎవరనంటే శక్తిగల దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వం చెప్పండి, మన దేవుడు ఎవరు? శక్తిగల దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇంక మీరు దేనికిని, ఎవ్వరికిని, ఏ విషయానికి భయపడనక్కర్లేదు. ఆయన ఎంతటి శక్తి కలిగినటువంటి వాడు, ఆయన ఎటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేచినటువంటి దేవుడు. ఏంటి, ప్రతి మనిషి ఏమి చేయాలన్నా, ఏంటి, దేని గురించి ఏ విధమైన బెదిరించాలన్నా, దేని గురించి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా, చివరాఖరి తీసుకెళ్ళేది ఎక్కడికంటే మరణానికి. బాధపరిచినా, రోగపరిచినా, ఇబ్బంది పెట్టినా, ఏంటి, ఎన్నో బెదిరింపు మాట్లాడినా, ప్రతీది చివరాఖరికి వాటన్నిటికీ ముగింపు ఏంటిదంటే ఒక మరణం. దానినే దేవాది దేవుడు, మన శక్తి కలిగినటువంటి దేవుడు విరిచివేశాడట. ఆయన విరిచి, ఆయన మన మధ్యలో ఏంటి, శక్తివంతుడుగా, రక్షకుడుగా యేసుక్రీస్తు మన మధ్యలో పనిచేస్తున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, మన మధ్యలో పనిచేస్తున్నాడు. నువ్వు అధైర్యపడనక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు. నేను నిన్ను విడిచిపెడితే కదా. దేవుని సన్నిధిలో మనము విడిచిపెట్టేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. విడిచిపెట్టబడినటువంటి స్థితిలో మనం ఉండాలి అని అంటే ఇది ముందుగా చదివాం కదా. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి దేవుని యొక్క మార్గాలలో మనం నడిపించబడాలి. తప్పక ఆయన తట్టును తిరిగి నీవు ఆయన స్తుతించి, ఆయన ఆరాధిస్తూ ఆత్మ సంబంధమైన మార్గాలలో నడుచుకుంటే ఆయన తప్పక నీలో, నీ మధ్యలో ఆయన కొలువు చేసి, నివాసం చేసి, నేనెప్పటికీ ఏ విషయంలో రోగం వచ్చినా, బాధ వచ్చినా, శత్రువులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఏమి నిన్ను చుట్టుముట్టినా, ఆయన అన్నిటికీ మించిన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో క్రైస్తవుడు దేనికి భయపడ్డు స్వార్థ ప్రకటిస్తున్నారు. మన వైజాగ్లో రాళ్ళు తీసుకొని కొట్టి రక్తము అలాగ కారిపోయినట్లుగా కొట్టారు. ఆయన దైవజనుడిని చంపుతామని బెదిరించిన ధైర్యముగా సుప్రీంకోర్టులో బిల్లేసి మరణాన్ని స్వాగతించి మరణించాడు. భయపడలేదు. ఎందుకనంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిగల దేవుడు. చప్పలు కొడదాం గట్టిగా, శక్తిగల దేవుడు. ఆయన మరణాన్ని మింగివేస్తాడు. ఆయన మృత్యుంజయుడుగా మరలా లేపుతాడు. ఒక గొప్ప నిరీక్షణ మనము
దేనికి నీ భయపడనక్కర్లేదు, దేనికి నీ అధైర్యపడనక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు, ఏంటి నీ ఆపద దినాన, నీ రోగ దినాన, ఏంటి నీ బంధువులు, నీ స్నేహితులు, ఏంటి నీ దగ్గర నువ్వు బాగున్నంతసేపు నీ దగ్గరుండి తిని ఏంటి నీకు బాగాలేదన్నప్పుడు ఏంటి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ కుమారులైనా, నీ తోబుట్టులైనా, నీ స్నేహితులైనా, ఎవరైనా సరే వాళ్ళందరూ ఏంటి నిన్ను విడిచిపెట్టినా దేవాది దేవుడు ఆయన ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కనుక మన జీవితాలలో ఆయన శక్తి కలిగినటువంటి సంపన్నుడుగా మన మధ్యలో నివాసం చేస్తాడు. ఆ విధంగా నివాసం చేసేటట్లుగా దేవుని సన్నిధిలో ఏంటి చక్కగా దేవుడు తన సేవకుల ద్వారా ఏమి బోధిస్తున్నారో, తన సేవకుల ద్వారా ఏ విధంగా నీకు ప్రకటింపజేస్తున్నాడో ఆ విధంగా నువ్వు ప్రకటించబడినటువంటి విధముగా నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన తప్పక నీ జీవితంలో నిన్నెప్పటికీ మర్చిపోడు, నిన్నెప్పటికీ విడిచిపెట్టడు, నిన్నెప్పటికీ కూడా నీకు దూరంగా ఉండడు. ఆయన నీలోను నీతోను మన మధ్యలోనూ ఆయన నివాసం చేసి మనలను రక్షించునుగాక. కీర్తన గ్రంథంలో కూడా దీనికి అనుసంధానంగా దీనిలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. 82వ కీర్తన 1వ వచనంలో చూస్తే, సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, బాగేనండి, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఒకటి, శక్తి కలిగినటువంటి దేవుడు మన మధ్య నివాసము చేసి ఏం చేస్తాడనంటే, ఒకటి రక్షిస్తాడు. దీనిలో రెండోది ఆయన ఏం చేస్తాడంటే దైవముల మధ్య, చెప్పండి ఎక్కడంట, దైవముల మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. నివాసము చేసి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఎవరికి? అన్యాయస్తులైనటువంటి వారికి. ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? ఆయన న్యాయవంతుడిగా ఉండి అన్యాయము కలిగినటువంటి భక్తిహీనులైనటువంటి అనేక దౌర్జన్యము చేసినటువంటి వారికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చునుగాక. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మనమందరం ఎవరంటే దైవములము. చెప్పండి, మనమంతా ఎవరమి? చెప్పండి, ఎవరు మనమంతా? దేవుణ్ణి సేవించు ప్రతి వారు దైవములే. చెప్పండి, దేవుణ్ణి సేవించు ప్రతి వారు దైవములు. ఈ దైవముల మధ్య ఆయన నివాసము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నిత్యము సేవించుచున్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి మధ్య దేవుడు అగ్నిగుండములో వేసిన, సింహాల బోనులో వేసిన దేవుడు వారితోనూ వారి మధ్యలో నిలిచాడు. అన్యజనులు చూసి చెబుతున్నారు, అయ్యా వారితో కూడా ఎవరో దేవదూతల ముఖం కలిగినటువంటి వారు ఉన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా. వారితో కూడా దేవదూతల రూపము కలిగినటువంటి వారు ఉన్నారు. వీరు ఎవరు? దైవముల వలె ఉన్నారు, దైవుల్లాగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు మన మధ్య నివాసం చేసి మనలను నిశ్చయముగా ఆయన రక్షిస్తాడు. మరొకటి, ఆయన ఏం చేస్తాడనంటే ఆయన తప్పక మనకి తీర్పు తీరుస్తాడట. ఎలాగా? ఎప్పుడు? ఎవరి ద్వారా అంటే మనమే, మనలో నుండి, మన ద్వారా మనలో ఉండి మన వలన మన ద్వారా అన్యజనులైనటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం దేవుని సన్నిధిలో, దేవుని సముఖములు ఎలా ఉండాలి అంటే దైవముల వలె. చెప్పండి, ఎలాగంట? దైవముల వలె, దయ్యాల వలె కాదు. దయ్యాల్లాగా, రాక్షసుల్లాగా కాదు. రాక్షసుల్లాగా, దయ్యాల్లాగా, దౌర్జన్యుల్లాగా మనం ఉన్నామనుకో, మన ద్వారా మనలో దేవుడు నివాసం చేయడు, నివసించడు. నీ హృదయంలో నివసించడు, నీ మనస్సులో నివసించడు, నీ ఇంట్లో నివసించడు, నీ ఒంట్లో నివసించడు, నీ సంఘంలో నివసించడు, నీ ప్రాంతంలో నివసించడు. దేవుని సన్నిధిలో
ఒక దైవముల వలె దేవుని నిత్యము కొనియాడి దేవుని నిత్యము స్తుతించి ఆరాధించువారు, దేవుని నిత్యము వెంబడించువారు దేవుని వలె, దేవుని లాంటి వారు దైవములు. దేవుని సేవిస్తూ దేవుని స్తుతించువారు, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిపించబడుతున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా ఎవరు అనంటే దైవములు. అందరూ గట్టిగా ఆ మాట ఎవరంట? దయ్యం మోకుందానా అని అనకూడదు, దయ్యం మోకుమాడా అని అనకూడదు. వారు ఎవరంటే దైవములు. వారు ఎవరు? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని వాక్యాన్ని చదివి విశ్వాసంగా నడుస్తున్నటువంటి వారు గనుక వారిలో ఆత్మ సంబంధమైన క్రియ పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు గనుక వారి ద్వారా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క రూపకంగా మార్చుకుంటున్నాడు గనుక మనమందరము ఒక దైవములు, దేవుని వలె మార్చబడుతున్నటువంటి వాళ్ళు. మనలో నుండి లోకానికి తీర్పు తీర్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనకు తెలియదు మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యతలు ఏంటో, మనం ఎవరమో తెలియట్లేదు మీకు. ఆది నుండి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండగా ఇదిగో యుగాంతములో ఈ చివరి దినాలలో మనం ఉన్నామనంటే ఎంతోమంది మనకంటే ముందుగా ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు, సంఘము కోసము దేవుని కోసము ప్రతిష్ఠించుకొని ప్రాణాలు అర్పించి రక్తాలు ధారబోసిన వాళ్ళు, రంపాల చేత కోయబడిన వాళ్ళు, తల నరకబడిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళందరికీ మించి మనము ఇప్పుడు చివర చెట్టుకి పైన చిగురాకులు ఎలాగున్నాయో అలాగున్నాం మనం. మన మీద గతించిపోయిన వాళ్ళందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఎన్నో ఉద్దేశాలు పెట్టుకొని ఉన్నారు. ఏ విషయంలో తెలుసా? వీళ్ళు సంపూర్తి చేస్తారేమో. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు పరిపూర్ణం చేస్తారేమో కాలాన్ని, సమయాన్ని, ఈ దేవుని రాజ్యాన్ని, దేవుని రాకడను పరిపూర్ణం చేస్తారేమో వీళ్ళ ద్వారా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నాడట, మనల్ని ఆవరించి ఉన్నారట. దేనికో తెలుసా? వీరి ద్వారా ఆ చెట్టు చివరన ఉన్నటువంటి ఆ చిగురాకులు ఏ విధంగా పుష్పించి చిగురించి అలాగ పూస్తున్నాయో ఎలాగున్నాయో మనము కూడా ఇప్పుడు అంత్య దినాలలో మనం అందరం కూడా అలాగున్నాం. మనము దేవుని యొక్క మహిమను కనుపరుస్తూ, దేవుని తేజస్సును లోకానికి కనపరుస్తూ సంఘములోను సమాజములోను ప్రతి చోట మన ద్వారా దేవుణ్ణి అనేకులకి కనపరచబడే విధముగా దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి, దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి, దైవముల వలె ఉండాలి. దయ్యాలు లాగా కాదు, దైవముల వలె నడుచుకోవాలి. నీ మాట తీరు, నీ ఆలోచన తీరు, నీ చూపుల తీరు, నీ పద్ధతులు, నీ నడవడిక, నీ ప్రవర్తన ప్రతిదీ ఒక దైవముల వలె ఉండాలి. కాలము లేదు. ఓ ప్రవచన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సేవకుని యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు కాలాన్ని సంపూర్తి చేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సోదరా, మన జీవితాలలో ఏ విషయంలో మనము నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మనం ఎవరమో మనకే తెలియనటువంటి అమాయకంగా ఉండకూడదు. కొంతమంది అంటారు లోకంలో, నా సంగతి తెలుసంట్రా నీకు, నేను మామూలుని కాదు, నా సంగతి తెలుసు అంటే ఆయన సంగతి ఆమె సంగతి ఏంటంటే లోకంలో వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలకి వెళ్ళి కొట్లాట్లకి వెళ్ళి గందరగోళాలు చేసి విరోధంగా భయపెట్టి విధముగా జీవించారన్నమాట. ఆత్మ సంబంధమైన మార్గంలోనికి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తలపోచి నా గురించి తెలియదు అని అంటుంది. నేనంటాను మీ అందరి గురించి మీకు తెలియదు. హల్లెలూయా.
యేసు ప్రభు అందుకేనేమో అన్నాడు అనిపిస్తుంది సిలువేసినప్పుడు, యేసయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియట్లేదు బాబా, వీళ్ళని క్షమించండి అయ్యా. 6:30కి ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తున్నారు వీరికి ఏం ఎరగట్లేదు ప్రభా. ఆదివారం 10 గంటలకు ప్రార్థన అంటే 11, 12 గంటలకు వస్తున్నారు ప్రభా. ఏదన్నా సేవకుని పిలుద్దామంటే ఈ పాస్టర్ గారు ఏమి నడిపిస్తున్నారు, నన్ను తిడతారని అవమానంతో ఎవరిని పిలిపిట్లా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో భక్తి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దైవముల్లాగా ఎప్పుడు మారుతారో అర్థం కావట్లా, దైవముల్లాగా ఎప్పుడు మారుతారో అర్థం కావట్లా. ఇంకా ఆది ఆదాము యొక్క ఓ భయంకరమైనటువంటి ఆది ఆదాము యొక్క స్వభావాలతో, ఆది ఆదాము యొక్క రూపముతో, ఆది ఆదాము యొక్క మనస్తత్వంతో నడిపించబడితే నీ ద్వారా నీ వలన దేవుడు మహిమపరచబడాడు. దానియేలు పుస్తకంలో ఆ 3వ అధ్యాయంలో చూస్తే దానియేలుని అగ్నిగుండంలో వేశారు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో వారిని అగ్నిగుండంలో వేసేసి రాజుకి నిద్ర పట్టలేదు. అక్కడ దానియేలుని అక్కడ వేశారు, వీరిని ఇక్కడ వేశారు. కానీ దేవాది దేవుడు నిశ్చయముగా వారి ద్వారా బబులోను సామ్రాజ్యపు దేశములో, భక్తులే లేనటువంటి ప్రాంతంలో, భక్తి కలిగినటువంటి వారి సంఘాలు, పరిచర్యలు, సేవకులు లేని ప్రాంతంలో వాళ్ళు సేవకులు కాదు, విశ్వాసులే. సేవించువారు ప్రతివారు సేవకులే. ఆ రాయబడిన మాట, నిత్యము సేవించుచున్నటువంటి దేవుని సేవకులారా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో రాజు తెలియజేస్తున్నటువంటి ప్రపంచానికి, దేశం అంతటికి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు. చప్పలు కొడదామా గట్టిగా? వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుని తప్ప వేరొకరిని మొక్కకూడదు అని వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. ఈ రోజున సంఘము ద్వారా సంఘం నేర్చుకుంటున్నటువంటి వాక్యము, వినినటువంటి వాక్యము ఏమైపోతుంది? నీ ద్వారా, నీ వలన లోకానికి దేవుడు ఒక తీర్పు తీర్చాలి, ఒక మహిమపరచబడాలి. నీ జీవితంలో నీవు దేవుని పోలికగా, దేవుని స్వారూప్యముగా నీవు దేవుని సంఘంలో నిలిచి ఉంటే నీ ద్వారా లోకానికి, లోకంలో ఉన్నటువంటి లోకస్తులందరికీ ఒక గొప్ప జడ్జిమెంటు, ఒక గొప్ప జడ్జిమెంట్ దేవుడు తీరుస్తాడనమాట. కనుక మన దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో ఓ చక్కటి ఉన్నతమైనటువంటి ఈ లేఖన భాగాల నుంచి మనం నేర్చుకోవాల్సిన చక్కటి విషయాలు ఏమిటిదనంటే, మనము దేవుని సన్నిధిలో ఒక దైవముల వలె మార్చబడాలి. ఆ దైవముల మధ్య ఆయన నివాసము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గాక కాదు, దైవములైతే వాళ్ళతోనే ఉంటాడు, దయ్యాలైతే వాళ్ళతో ఉండడు. ఇంకా ఎవరికి వాళ్ళు పరిశోధించుకొని, పరీక్షించుకొని చూసుకోనండి. నీ హృదయంలో వాక్యం ఉందా? ఆత్మ సంబంధమైన పద్యములు ఉన్నాయా? ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన ఉన్నదా? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధి నీలో ఉన్నదా? ఆత్మ సంబంధమైనటువంటి లేఖనాన్ని అనుసరించేటువంటి విధముగా దేవుని సన్నిధిలో నడిస్తే నీలో దేవుడు నివాసం చేస్తాడు, నీ మధ్యలో ఉంటాడు. నిన్ను నిత్యము ఆయన రక్షించుకుంటా, నిన్ను లోకానికి ఒక గొప్ప మహిమకరంగా నా దేవుడిని నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఈ మే నెల మాసంలో ఆయన నిన్ను విడిచిపెట్టని మరువనేటువంటి దేవుడుగా నీతో వాగ్దానం చేసి నీతోనే ఉండాలని, నీ మధ్యలోనే నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నువ్వు స్థానాన్ని ఇవ్వాలి, ఆయనకి నువ్వు స్థలాన్ని ఇవ్వాలి. ఆయన నీ కుటుంబంలో, నీ ఇంట్లో నిలిచి ఉండినట్లుగా చక్కగా నువ్వు ఒక దైవములాగా, దేవుని బిడ్డల్లాగా, దేవుని సేవించి బిడ్డల్లాగా ఎప్పుడు దేవుని సన్నిధిలో కొనసాగించబడినప్పుడు తప్పగా నీ మధ్యలో ఆయన నివాసం చేయునుగాక. ఆమేన్. మరొక మాటను గుర్తు చేసి నేను ముగిస్తాను, సమయం లేదు. ఇంకా 3-4 మాటలు ఆదివారం ధ్యానం చేసుకుందాం.
మత్తయి సువార్త మీకు బాగా తెలిసిన సుపరిచయమైన మాట. ఈ మాట 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, గట్టిగా, ఏలయనగా ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. నేను అక్కడక్కడ ఉపవాస కూడికల్లో చెబుతూ ఉంటాను. మరి ఇద్దరు ముగ్గురు అంటే యేసన్న గారు ఒక్కడే, సమర్పించుకున్న సేవకులు మేము ఒక్కళ్ళమే. కుటుంబాలతో ఉన్నారనుకోండి, మా సేవకులు పాస్టమ్మ గారు వాళ్ళు ఉంటారు. మేమున్నామంటే ఒక్కళ్ళమే, మా రూములో ఒక్కళ్ళమే. ఇద్దరు ముగ్గురు మరి ఎలాగ ప్రభువా మరి మా మధ్యకి రావా అని వాక్యం చదువుతూ అట్లా ఆలోచించా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఎలా ప్రభువా ఎలాగనంటే దీనిలో ఉన్నటువంటి గొప్ప ఆంతర్యం ఏంటంటే ప్రియ సహోదరి సోదరా, ఇద్దరు ముగ్గురు అని అంటే ఎవరనంటే మనలోనే ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు. ఎవరనంటే ఆత్మ, ప్రాణము, శరీరం. ఆత్మ, ప్రాణము, శరీరం. ఈ ప్రాణమే రుధిరము, రుధిరమే ప్రాణము, ప్రాణమే రక్తము, రక్తమే రుధిరము, రుధిరమే ప్రాణం. ఈ ప్రాణం మధ్యలో ఉంటుంది, శరీరం ఒక దారిన ఉంటుంది, ఆత్మ అంతరంగంలో ఉంటుంది. ఈ శరీరం చెప్పినట్లుగా ఎప్పుడు ఈ ప్రాణం నడుచుకుంటుంది, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఆత్మేమో నేను దేవుని సంబంధిని అంటది, ప్రాణమేమో నేను అలసిపోయాను, సొలసిపోయాను, కష్టపడ్డాను, నన్ను కొంచెం విశ్రాంతి తీసుకొని ఇవ్వండి అంటది. శరీరం ఏమో మాటికి సోమరితనంగానే ఆలోచిస్తుంది, కూర్చున్న చోటనే కూర్చోవాలనిపిస్తుంది, పనుకున్న చోటనే పనుకోవాలనిపిస్తుంది, లేవాలనిపించదు. ఇది సోమరితనం నేర్చుకుంది. అక్కడ ఆత్మ కొంచెం బలవంతంగా పెట్టి స్తోత్రం 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 అంటుంది అనుకో, ఈ శరీరం సహకరించదు. ఈ ప్రాణమేమో మొద్దుబారిపోయి అలాగే ఉంటుంది. డాక్టర్ గారు చూసి నీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైంది, కొంచెం నువ్వు కొలెస్ట్రాల్ తగ్గించుకో అంటాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఇదిగో ప్రభు తెలియజేస్తున్న చక్కటి మాట ఏంటంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యన ఉంటాను. చప్పలు కొడదాము గట్టిగా, వారి మధ్యన ఉంటాను, నేను వారి మధ్యన ఉంటాను. యేసు ప్రభు కూడా రాయి వేతంత దూరం వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన దగ్గర ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, ఒక్కడే. ఆయన చెమట రక్తముగా మారునట్లుగా ప్రార్థన చేశాడు. అంటే ప్రాణాన్ని, శరీరాన్ని తండ్రి ఎదుట, ఆత్మను తండ్రి ఎదుట ధారపోసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన లిస్టును చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, వేషధారుల వలె మీరు ప్రార్థన చేయకండి. చెప్పండి ఎలాగంట? వేషధారుల వలె ప్రార్థన చేయకండి. వాళ్ళు చూడాలని, వీళ్ళు చూడాలని, నీవు ఉప్పొంగుతూ బయట చూడాలని చూపించుకోవడానికి ప్రార్థన చేయకండి. ప్రార్థనలో ఎన్ని క్వాలిటీస్ చెప్పాడు యేసుప్రభు, ఎన్ని చక్కటి అనుభవాలు చెప్పాడు యేసుప్రభు. నీవు ఉపవాసం ఉండినప్పుడు నీ ముఖము వికారము చేసుకొని అనేకుల ఎదుట నువ్వు కనపరచబడొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయి, నేను అక్కడ ఉంటా. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన క్రైస్తవ జీవితంలో మనిషికి ఎన్నుముక ఎంతటి మనిషిని నిలబెడుతుందో, ప్రార్థన క్రైస్తత్వానికి, ఆత్మీయ జీవితానికి ఒక ఎన్నుముక లాంటిది. చాలా మందిలో
పాటలు పాడమంటే పాడుతారు. ఏంటి చాలాసేపు వాక్యం వినమంటే గంటలు తరబడి వింటారు. ఆయన బాగా చెప్పాడు, ఈయన అరిసి చెప్పాడు, ఈయన మూలికి చెప్పాడు, ఆయన అట్ట చెప్పాడు, చిన్నపిల్లల్ని తిట్టాడు, అట్లా అన్నాడు, ఇట్లాగన్నాడు, గంటలు తరబడి 2-3 గంటల సేపు అయినా వింటారు. ఎందుకనంటే కింద శుతిమెత్తగా ఏమంటారు, ఏ గరుకు లేకుండా స్మూత్గా టైల్స్ ఉన్నాయి, ప్రశాంతంగా. ఏది గుచ్చుకునేది లేదు, ఒత్తుకునేది లేదు. ఎంతసేపైనా కూర్చుంటారు. ప్రార్థన అని అంటే కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఎవరు ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. పరలోకమందున్న కంటిన్యూ నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అలా చేద్దామా? అలాగా అనండి, అలా చేద్దామా? ఎలాగా? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు ప్రారంభంలో వాళ్ళకి ఎలాగా చేయాలో తెలియదు కనుక ప్రస్తుతం నేర్చుకుంటారని అలా నేర్పించాడు. అది జీవితాంతకాలం అదే చేయమని కాదు, జీవితాంతకాలం ఇక అలాగనే చేయాలి, అదే చేయాలని లేదు. ఇది ఎదగని స్థితి, ఆత్మీయతలో పరిపక్వత చెందనటువంటి స్థితి, ఆత్మీయతలో బలపడినటువంటి వాళ్ళు చేసేటువంటి చిన్న పిల్లల ఏ విధంగా LKG, పావు కేజీ, అర కేజీలో ఉంటారో అటువంటి వాళ్ళు చేసే ప్రార్థన అది. అటువంటి వాళ్ళు చేసే ప్రార్థన అది. ఇది మా సంఘం చట్టం, మా సంఘం నియమం. ఈ ప్రార్థన లేకపోతే అసలు మా సంఘమే లేదు. ప్రార్థన చేయకపోతే అసలు మా సంఘం ఎవరిని ఒప్పుకోం, ఈ ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థన కానీ లేకపోతే కొన్ని సంఘాల్లో గొడవలండి. మీకు తెలుసో లేదో, కొత్తగా ఎవరైనా పాస్టర్ గారు వచ్చాడంటే ఆ ప్రాంతంలోకి తప్పక ఆయన ఏదో సర్వసత్యంగా బోధించాలని ప్లాన్లో వచ్చి ఉంటాడు. పాపం పరలోక ప్రార్థన చేయి ఫస్ట్ అంటాడు, చేయకపోతే మర్యాద ఉండదు నీకు అంటాడు. పరలోక ప్రార్థన ఏందనుకున్నావు? ప్రభువు నేర్పించాడు ఈ ప్రార్థన. మరి అదే ప్రార్థన ఈ 6వ అధ్యాయం నుంచి చూస్తే వేషధారుల వలె చేయకండి, ఈ విధంగా ముఖము వికారము చేసుకొని చేయకండి, రహస్యమందు చేయండి, ఎన్నో చక్కటి సూక్తులు దేవుడు నేర్పించాడు. మరి అవన్నీ పక్కన పెడివేస్తున్నారు. ఈ రోజున దేవుడు నీలోను, నీ మధ్య, నీ కుటుంబంలో దేవుడి నివాసం చేయాలని అంటే నిన్ను విడిచిపెట్టకుండగా కష్టకాలమందు, వ్యాధి దినమందు, ఆపదలలో, నిట్టూర్పుల్లో, ప్రాణహానిల్లో నీ ప్రార్థన నిన్ను రక్షించునుగాక, నీ ప్రార్థన నిన్ను కాపాడునుగాక. నువ్వు ఎప్పుడో నీటి మీద గింజలు వేయమని చక్కగా సొలొమోను తన యొక్క పాటలలో వేసి వ్రాస్తూ వచ్చాడు. గుప్పిడి గింజలు నీటి మీద వేయి, అది ఒక రోజుకి తప్పక మొలకొస్తుంది. ఇదేమీ లేని స్థితి, దరిద్రమైనటువంటి బ్రతుకులా, ఏ విధమైనటువంటి కుటుంబంలో సమాధానం లేకుండా ఏడుస్తున్నావా? నీ జీవితంలో అనారోగ్యాల పాలైపోయి, అప్పుల పాలైపోయి, వడ్డీలు కట్టుకుండా, ఏమీ మిగలకుండగా నీలో నీవే సతమతం అవుతున్నావా? దేవుడు నీతో నివాసం చేసేటట్లుగా, దేవుడు నీ ఇంట్లో నివాసం చేసేటట్లుగా, నీ ఇంట్లో సాతాను క్రియలన్నీ తొలగిపోయేటట్లుగా, దేవుని ప్రసన్నత దిగి వచ్చినట్లుగా నీవు 2-3 కూడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుదుగాక. హల్లెలూయా. సంఘము క్షేమముగా ఉండాలి అని అంటే, ఇల్లు క్షేమంగా ఉండాలి అని అంటే, రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి అని అంటే, దేశము క్షేమముగా ఉండాలంటే ప్రార్థించాలి. తిమోతితో చెబుతున్నాడు, రాజుల కోసమును అధికారుల కోసమును ఇదిగో మీరు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లుగా. ర్యాలీలు చేస్తున్నటువంటి మన సేవకులను చూసి నేను అదే బాధపడ్డాను. కరోనా వచ్చినప్పుడు
ఏ ర్యాలీలు చేసామండి మనం? అందరము రోడ్ల మీద ఎక్కడ పడితే ఆడ కూర్చొని కన్నీళ్లు కాచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి తెగులంతా పోవాలి ప్రభు అని. అదే ప్రార్థన ఇప్పుడు కూడా ఏడిస్తే, అదే ఏడుపు ఇప్పుడు కూడా ఏడిస్తే, నీ సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టి సమాజంగా నీ విశ్వాసులందరూ కూడబెట్టుకొని ప్రార్థన చేస్తే యూట్యూబ్లో ఒకటే పోరాడుతున్నారు మంచిదే. అటువలే ప్రార్థన కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. విశ్వాసుల్లో సేవకుల్లో ప్రార్థన ఉంటే పోరాటాలు వస్తాయా? గొప్ప గొప్ప దైవజనులు దాటి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి విపత్తులన్నీ దేశం మీదకి పడి చూపాయి. ఇంకా ఎన్ని ఘోరాలు జరగబోతున్నాయో. ప్రియ సహోదరి సోదరా, మనము ప్రభు రాకడికి ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. ఓ పక్క భూకంపాలు, ఓ పక్క యుద్ధాలు, ఓ పక్క భయంకరమైనటువంటి జనం మీదకి జనం, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు. ప్రభువు చెప్పకని అప్పుడే చెప్పాడు. అవన్నీ జరుగుతున్నాయి. అంతం వరకు మీరు సహించిన వారైతే రక్షించబడతారు. మనం ఏం చేయాలంటే అవి ఇవి ఇని అధరిపడి భయపడిపోయి కలవరపడిపోయి దిగులు పెట్టుకొని వేసారిపోయి దూరమైపోకూడదు. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీతోను, నీలోను, నీ కుటుంబంలోను, నీ సంఘంలోను ప్రభు ఎక్కడో లేడు, ఎక్కడికెక్కడికో పరిగెత్తక్కర్లేదు. ప్రభు నీ మధ్య నివాసం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేసే కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటారో చూడండి. ప్రార్థన ఉన్నటువంటి మనిషి ఎంత నిమ్మలంగా, నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా ఉంటారో చూడండి. ప్రార్థించేటువంటి అనేకుల జీవితాలు, వాళ్ళ ముఖ కవళికలు చూడండి, దైవత్వం లాగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. నేటి రోజున సంఘానికి కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా ప్రార్థన కావాలి. నేటి రోజున సంఘానికి కావాల్సింది ఏంటి? ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి కావాల్సింది ఏంటంటే ప్రార్థించే వరము కావాలి, ప్రార్థించి రోధించే అనుభవం కావాలి. అన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. మన మీదకి లేస్తున్నవన్నిటి విషయంలో ఆయనే యుద్ధం చేస్తాడు. చప్పులు కొడతామా గట్టిగా? ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయనే మన పక్షముగా మనతో ఉండి యుద్ధం చేసి పోరాడతాడు. మనకు తెలీదు శత్రువు ఎన్ని పన్నాగాలు పొందుతున్నాడో, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నాడో మనకు తెలీదు. మనమైతే కూర్చొని ప్రార్థన చేస్తే చాలు, జరగబోతున్నవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సున్నంగా మనకు తెలియజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలు అవినీతి పరుడైపోయి దైవజనుడు సమూయేలు ప్రవక్త చెప్పాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నిషిద్ధమైనది దేవునికి అయిష్టమైనది ఏది ముట్టుకోవద్దు, ప్రతిదీ సంహరించిరా అని చెప్తే అక్కడ సౌలు దేవుని మాటకు వ్యతిరేకించి ప్రవర్తించిన ప్రవర్తనకి ఎడ్లను అరిచేటువంటి భయంకరమైనటువంటి ఎడ్లను తీసుకొచ్చి తన గుడారాలు పెట్టుకున్నప్పుడు దైవజనుడికి ముందుగానే దేవుడు తెలియజేసి మాట్లాడుతున్నాడు. చూసావా అతను ఎట్లాంటి పని చేస్తున్నాడో? మనం ఏం చెప్పాం, మనం ఏమని మాట్లాడి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు అని ముందుగానే చెబుతున్నాడు. దైవజనుడు పొద్దున్నే హెచ్చరిద్దామవుతున్నాడు. ఎదురుగా పాస్టర్ గారికి తెలియదు అనుకొని ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటున్నాడు ఈ సౌలు రాజు. ప్రైజ్ లార్డ్ తీసి పక్కన పెట్టి, సౌలా నువ్వు చేసిన పని ఏంటి? అప్పుడే అందిందా నీకు వార్త? అప్పుడే చెప్పేశారు నీకు ఫోన్లో అని అనలేదు. హల్లెలూయా. కొంతమందికి జబ్బు ఏంటంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు దాన్ని అక్కడ పశ్చాత్తాపడి ఒప్పుకోరు. అప్పుడే చెప్పేశారా నీకు? అప్పుడే ఫోన్ అందేసిందా నీకు? అప్పుడే అందేసిందా? అప్పుడే మా ఇంటి పక్క జరిగింది అంటనే చెప్పి అదే ఆ పిల్లే అనుకున్నా నేను. అది 2 మాటలు మాట్లాడేది నాకు తెలుసు, అది ఆడేనని నాకు తెలుసు. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి అది చూసి వెంటనే వాక్యంలో వచ్చింది. అపార్థం చేసుకునేదానికంటే దైవజనుడు నోటి నుంచి వచ్చింది దేవుడు ఒకవేళ బయలుపరిచి ఉన్నాడేమో అని నిన్ను నువ్వు పశ్చాత్తాపడితే
దానిలో ఒక గొప్ప ఆశీర్వాదం దాగింది. ఒకవేళ చెప్పే ఉన్నారనుకోండి, సేవకుడిని నిన్ను హెచ్చరించాడు అనుకోండి, వెంటనే దాన్ని నువ్వు ఏ విధంగా భావించాలంటే దేవుడే నాతో మాట్లాడాడు అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు దేవుడు నీతో నివాసం చేస్తాడు. చప్పులు కొట్టండి గట్టిగా. దేవుడు నీతో నివాసం చేస్తాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. అప్పుడే అందిందా అని మనం రోషపడకూడదు, మనము ఇంక వేరేదిగా అన్యదిగా భావించకూడదు. దైవజనుడికి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఎందుకు ఈ మాట చూద్దానంటే, ప్రవక్తలు రోధించువారు, ప్రార్థించువారు ఎక్కడుంటారో పరలోకం నుంచి నిచ్చెన అక్కడికి వేయబడి ఉంటుంది. అక్కడికి దేవదూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉంటారు. దేవదూతలు వర్తమానం తీసుకొస్తూ ఉంటారు, మనం చెప్పిందంతా తీసుకుని వెళుతూ ఉంటారు. తండ్రిని దేవుడికి తెలియజేస్తూ ఉంటారు. దేవుడు చెప్పింది మన దగ్గరికి తీసుకొచ్చి మనకు తెలియజేస్తూ ఉంటారు. అది పరలోకపు ద్వారమై ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను, నేను వారితో నివాసం చేస్తాను, నేను వారిని విడిచిపెట్టను, వారిని విడిచిపెట్టను. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఆ మధ్య పాటినానబ్బా ఎక్కడో మైక్లో, మన క్రిస్టియన్ సాంగే. ఆమంట ప్రార్థించకపోయినా పలకరిస్తూ అబ్బచ్చా పలకరిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థించట్లేదని కొద్దికాలం పలకరించి, ఇప్పుడు ఫ్యాన్లో కరెంట్ ఉన్నంతసేపు తిరుగుతుంది, కరెంట్ స్విచ్ ఆఫ్ అయ్యలేనే కాసేపు తిరుగుతుంది. అదేంటంటే ప్రార్థించకపోయినా ఇట్లా పాడుతుందని, కరెంటు లేకపోయినా ఫ్యాను తిప్పుతున్నావు, కాసేపు ఆగితే ఫ్యాను ఆగిపోతుంది, ఎంత జాలి నీకు యేసయ్యా. రాశారు, వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వాళ్ళు రాశారు, మంచిదే. నువ్వు అసలు ప్రార్థనే చేయకుండా ఆయన పలకరిస్తానే ఉంటాడంటే నువ్వు పడే పాపంలో, నువ్వు పడే వ్యసనాలలో, నువ్వు ఉండే కార్యక్రమాల్లో ఆయన పాపానికి దగ్గర ఉండలేడు. హల్లెలూయా. ఆయన వ్యసనాలకి దగ్గరగా ఉండలేడు. నీ వ్యసనాలకి, నీ పాపానికి, నీ అబద్ధాలకి, నీ మోసాలకి, నీ కుట్రాలకి దేవుడు నీ దగ్గర ఉండడు. ప్రార్థన చేస్తే, ప్రార్థనా హృదయం కలిగి, ప్రార్థన ఇల్లు కలిగి, ప్రార్థనా సంఘం కలిగితే అప్పుడు ఆయన సమీపముగా ఉంటాడు. కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే నిజముగా. చెప్పండి, అందరు చెప్పండి. ఎలాగంట? నిజముగా, అబద్ధంగా కాదు, నిజముగా ప్రార్థన చేసి మొరపెట్టేటువంటి వారికి యెహోవా సమీపస్తుడంట. చప్పులు కొట్టండి గట్టిగా. యెహోవా సమీపస్తుడు, సమీపముగా ఉంటాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఓ చక్కటి ఉన్నతమైనటువంటి ఈ మాటలు ఈ మే నెల మాసంలో దేవుడు మనతోనూ మన మధ్యలో నివాసం చేస్తున్నాడు, చేయటానికి ఇష్టపడ్డాడు. నీవు ఆయన వల్లే, ఆయన మార్గాల్లో, ఆయన కట్టడలో, ఆయన యొక్క విధులలో అనుసరించి మనం నడిపించబడినట్లయితే తప్పక ఆయన మన మధ్యలో నివాసం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో